హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఇప్పుడే అందిన వార్త, రైతులకు భారీ శుభవార్త, ఖాతాల్లోకి 15,000. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే చెప్పబోయే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు బాగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వస్తుంది. దీనిలో భాగంగానే 6 గ్యారంటీల అమలుకు మొదట శ్రీకారం చుట్టింది. ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఇందిరా మహిళా పథకాలను ప్రారంభించింది. వీటి తర్వాత పంట రుణాలు తీసుకున్న రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ నిధులను జమ చేశారు. ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేశారు. అయితే దీనిలో కూడా కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే అర్హులైన రైతులకు రుణమాఫీ నిధులను జమ చేయనున్నారు. ఇక ఎన్నికల ముందు రైతు బంధు పథకం స్థానంలో రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామన్నారు. దీని ద్వారా 10,000 పెట్టుబడి సాయాన్ని 15,000కు పెంచుతామన్నారు. దీనిలో రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఈ అమౌంట్ను అందించనున్నారు. ఈ పథకం ద్వారానే రైతు కూలీలకు ఎకరానికి 12,000 చొప్పున ఇస్తామని ప్రకటించింది. తీరా అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని ఇంకా అమలు చేయలేకపోయిందనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం రైతు భరోసా పథకంపై ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందిస్తుంది. ఈ వానాకాలం సీజన్ నుంచి కొత్త రూల్స్ ప్రకారం రైతు భరోసాని ప్రారంభిస్తారని మంత్రులు చెప్పుకొచ్చారు. అయితే దీనిపై తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల కీలక ప్రకటన చేశారు. ఈసారి రైతు భరోసా పథకాన్ని పంటలు వేసిన రైతులకు మాత్రమే అమలు చేస్తామని మంత్రి తెలియజేశారు. దసరా పండుగ రోజు రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో జమ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రతి రైతుకు గత ప్రభుత్వం కంటే 5,000 ఎక్కువగా ఇవ్వాల్సి ఉండగా 15,000 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడనుంది. మొత్తం 1.52 కోట్ల ఎకరాలకు 22,800 కోట్ల ఖర్చు అవుతుంది. అదే 5 ఎకరాలకే పరిమితం చేస్తే అప్పుడు 62.34 లక్షల మంది రైతులకి రైతు భరోసా మనీ దక్కుతుంది.